గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని వికారాబాద్ జిల్లా సాధారణ పరిశీలకులు షేక్ అజ్మీన్ బాషా అధికారులు సూచించారు. బొమ్రాజ్పేట్ మండలంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ అజ్మీన్ బాషా, వ్యయ పరిశీలకులు మనోహర్ రాజులు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా పంచాయతీ అధికారి జయసుతో కలిసి నామినేషన్లకు సంబంధించిన కేంద్రాలను పరిశీలించారు. బొమ్రాజ్పేట రైతు వేదికలో బొమ్రాజ్పేట్, దుప్పిచెర్ల, మహంతీపూర్, జానకంపల్లి గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా తుంకిమెట్ల రైతు వేదికలో తుంకిమెట్ల, బొట్లవంతాండ, నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సాధారణ పరిశీలకులు షేక్ అజ్మీన్ బాషా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. నామినేషన్ ఫారాలను స్పష్టంగా చూసి వాటిలో ఏమైనా తప్పులుంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని తెలిపారు. వ్యయ పరిశీలకులు మనోహర్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు వ్యయం వివరాలు సమర్పించినట్లయితే గెలుపు రద్దవుతుందనే విషయాన్ని కూడా అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీలో పోటీ చేసే అభ్యర్థులకు వ్యయాలకు సంబంధించి ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలని ఆయన సూచించారు. సర్పంచ్, వార్డు మెంబర్లు నిబంధనలకు అనుగుణంగానే ఖర్చు పెట్టాలనే విషయం అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన అధికారులు సూచించారు. నామినేషన్ కేంద్రాల పరిశీలనలో తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ వెంకన్నగౌడ్, రిటర్నింగ్ అసిస్టెంట్ అధికారులు పాల్గొన్నారు.